హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఐపీఎల్ 2024 సీజన్ హోరాహోరీగా సాగుతుంది. ప్రతి ఒక్క మ్యాచు కూడా అభిమానుల్ని ఉర్రూతలుగిస్తుంది. ఇక కొందరు కుర్రాళ్లు ఈ ఐపీఎల్ సీజన్తో లైమ్ లైట్లోకి వచ్చారు. ఐపీఎల్ 2024 సీజన్లో మరో మ్యాచ్ అభిమానుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టింది. హోరాహోరీగా సాగిన థ్రిల్లర్ మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ మరో సంచలన విజయాన్నందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఒక్క పరుగు తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది ఆరెంజ్ ఆర్మీ. సన్రైజర్స్ హైదరాబాద్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్తో అద్భుత విజయాన్నందుకుంది. భువీ ఆఖరి బంతికి వికెట్ తీసి సన్రైజర్స్ ఓటమిని తప్పించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ విక్టరీతో 12 పాయింట్లతో టేబుల్లో 4వ స్థానంలో నిలిచింది సన్రైజర్స్. అయితే ఈ మ్యాచులో ఓ కుర్రాడి ఆట అందర్నీ ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్లను కూడా ఓ ఊపు ఊపింది అతని ఆట. ఈ విక్టరీతో 12 పాయింట్లతో టేబుల్లో 4వ స్థానంలో నిలిచింది సన్రైజర్స్. 5 ఓవర్లలో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సన్రైజర్స్ను ఆదుకున్నాడు నితీష్. ఓ దశలో 170 కూడా స్కోరు దాటడం కష్టమనుకున్న సమయంలో తన సూపర్ బ్యాటింగ్తో అండగా నిలిచాడు. ట్రావిస్ హెడ్తో కలిసి సూపర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఈ వైజాగ్ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఐపీఎల్ 2023 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నితీష్ కుమార్ రెడ్డిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే గతేడాది ఐపీఎల్ సీజన్లో కేవలం 2 మ్యాచులు మాత్రమే ఆడాడు. అది కూడా కేవలం బౌలర్గా. అయితే ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని 2 చేతులా ఒడిసిపట్టుకున్నాడు మన తెలుగోడు. అయితే ఇప్పుడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మనోడి సత్తా తెలుసుకున్నాడు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపి అనుకున్న ఫలితాన్ని సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి దేశవాళీ క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి ముందు మ్యాచులో కూడా ఇలానే సత్తా చాటాలని తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్న ఆటగాళ్లకు టీమిండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్లో అదరగొడితే త్వరలో టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ ఐపీఎల్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.